ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన పౌలు మరి దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో పరిశుద్ధులుగా, మరి అలాగే ప్రియులైన వారికి తగినట్లుగా మరి ఇవన్నీ లక్షణాలన్నీ కూడా ధరించుకోండి అని ఆయన బోధ చేస్తున్నాడు. మనము జాగ్రత్తగా ఆలకిద్దాం. జాలిగల మనస్సు అయిన దయ, కనికరము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఒక మృదుత్వానికి, సున్నితత్వానికి, సౌమ్యానికి సూచనగా ఉంటూ ఉంటాయండి. ఒక మృదువైన స్వభావము కలిగి జీవించాలి. చూడండి, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి తన కుమారుడు తండ్రి ప్రేమకి ఎదురు తిరిగి తండ్రి ఇంటిని విడిచి ఆస్తిని పాడు చేసి మరలా తన తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు చూడండి, ఆ కుమారుడి పట్ల జాలి కలిగిన మనస్సును చూపిస్తాడు, దయను చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. ఆ కుమారుణ్ణి ఎంతగానో క్షమించి ప్రేమిన వల్లరా మరలా కుమారుని స్థానాన్ని అతనికి ఇస్తాడండి. అది మృదువైన స్వభావం కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. అటువలే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఎంతోమంది తను కొట్టినా, గేలి చేసినా, ఎంత అవమానానికి గురి చేసినా, అన్యాయమైన శిక్షలు, నిందలు తనకు మీద వేసినా మృదువైన స్వభావాన్ని ఆయన కలిగి ఉండి ఒక మాట అంటారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. ప్రేమిన వల్లరా, కావున ఎప్పుడూ కూడా దేవుని చేత మనము పిలువబడ్డాము, దేవుని రక్తములో కడగబడ్డాము, పరిశుద్ధులుగా మరి ప్రియులైన వారికి తగినట్లుగా నడుచుకోవాలండి. ఒక మృదువైన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఎందుకంటే మృదువైన మాట కోపమును చల్లార్చుతుందండి. మరి దేవునిలో సున్నితముగా, మృదువుగా, సాత్వికముతో, వినయముతో నడుచుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.